పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో తప్పుడు వయసుతో 3,20,000 మంది దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. 5 ఏళ్లలో 7,000 కోట్ల రూపాయల దొంగ పెన్షన్ల రూపంలో కొట్టేస్తున్నారని మండిపడ్డారు. అది చాలా అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ పెన్షన్లు తీసివేసే ఓట్లు వేయమని అంటున్నారని, తనకు ఓట్లు వేసినా వేయకపోయినా పర్వాలేదన్నారు. పెన్షన్ల విషయంలో తాను అంతే మాట్లాడతానని, ఎవరేమనుకున్నా పట్టించుకోనని చెప్పారు. దొంగ పెన్షన్లపై సీఎం చంద్రబాబు చెబితే చూద్దాములే అన్నారని తెలిపారు. అలాగే యువత పాడైపోతుందని వ్యాఖ్యానించారు. గంజాయి, మద్యం ఎక్కువగా సేవిస్తున్నారని చెప్పారు. ఇదేంటని అడిగిన వారిని చితక బాదుతున్నారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకి అది ప్రభుత్వం ధాన్యం తీసుకున్నారు, డబ్బు లేదు. 1,600 కోట్లు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 5 నెలల్లో 1,600 కోట్లు ఇచ్చాం మనం 2 విడతల్లో. వాళ్ళు చేసి తప్పు మనం చెల్లించవలసి వస్తుంది. చాండాలు పరిపాలన చేశారు. అంచేత అటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు అని చెప్పి దీనికి సంబంధించిన సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు చాలా బ్రహ్మాండంగా ప్లాన్ చేసి ఒక నిర్ణయం, 2 నెలల నుంచి ఇదే పని వాళ్ళకి, ఏం చేస్తే బాగుంటుంది అని. అంచేత ఎక్కడికి వెళ్ళకుండా, రైతులు కానీ ఎక్కడికి వెళ్ళకుండా ఏ మండలంలో ఆ మండలంలోనే ధాన్యం కొని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. మీరు వెళ్ళి ఎక్కడో తోడవరం కాదు, గుడిచేరలు వెళ్ళకుండా ప్రతి మండలంలోని ధాన్య కేంద్రాలు పెట్టి ఇక్కడే కొనుగోలు చేస్తే ఎలాగుంటుందని చెప్పి ఆలోచన చేసి 3 గ్రామాలకి, మీ మండలంలో 3 గ్రామాలకి ఒక సెంటర్ పెట్టాం. అలా తీసుకుంటే మనకి మీ మండలంలో 8 సెంటర్లు కదండి, 8 సెంటర్లు ఒక్క నాథవరం మండలంలోనే 8 సెంటర్లు పెట్టాం. ఎందుకు పెట్టామంటే మొత్తం నియోజకవర్గం అంతా ఉంది, కానీ ధాన్యం